అందరికీ నమస్కారం. వెంకటేశ్వర స్వామి మహత్యంలో శ్రీనివాసుడు వకుళామాతకు మనోభావమును వెలిబుచ్చుట. వేటకై వెడలిన శ్రీనివాసుడు మరలి వచ్చి చింతాక్రాంతుడై పక్కపై పరుండి మూల్గుచూ ఉండెను. వకుళామాత తెచ్చిన పండ్లు కందమూలములను భుజించక ఉండెను. వకుళామాత శ్రీనివాసుని చెంతచేరి చూసెను. శరీరమంతయు గాయములతో నిండి ఉండెను. వకుళామాత ఆవేదన చెందుతూ, నాయన, నిన్ను గాయపరిచినదెవరు అని ప్రశ్నింప శ్రీనివాసుడు మౌనం వహించెను. నేను నీ తల్లినిగాన, నా దగ్గర దాపరికం ఎందులకు చెప్పు నాయనా అని పదే పదే అడుగసాగెను. అమ్మా, నేను అడవిలో మదపటేనుగును తరుముకొనుచు పోగా అది కొంత దూరము పరిగెత్తి చివరకు కంటికి కనబడటలేదు. నేను దప్పిక తీర్చుకొనుటకు ఆ పరిసర ప్రాంతాల్లోనున్న ఉద్యానవనమును ప్రవేశించి అచటనున్న కొలనులో దప్పిక తీర్చుకొనుటూ సమయమున మధురగానము వినిపించినది. గానమును ఆలకించుచుండ వారు అప్పటికి అచటికి వచ్చిరి. వారిలో ఆకాశరాజ పుత్రిక పద్మావతిని చూసి మోహపరవశుడినై నా మనోనిశ్చయమును ఆమెకి చెప్పినందులకు కలిగిన ఫలితమిది అని పలికెను. శ్రీనివాసుని వాక్యములు విన్న వకుళాదేవి, నక్కెక్కడ నాగలోకమెక్కడ, పద్మావతిని వరించుట ఆకాశమునకు నిచ్చెన వేయునట్లున్నది. ఆకాశరాజునకు ఈ విషయం తెలిసిన మనలను బ్రతకొనిచ్చునా? నీ ఆశ అతీతమైనది వలదు నాయన. ప్రేమకు స్థానాస్థానములు తారతమ్యములు లేవా? గర్భదరిద్రులకు రాచబిడ్డనిత్తురా? నా మాట విని నీ మనస్సును మార్చుకొమ్ము అని శ్రీనివాసునకు నీతులు బోధించెను. అందులకు శ్రీనివాసుడు ఇట్లనెను. అమ్మా, నేను త్రేతాయుగములో శ్రీరామచంద్రుని అవతారము దాల్చి జనకుని మాట పాలించుటకై కానలకేగినప్పుడు రావణుడు సీతను అపహరించుటకు వచ్చిన సమయమున అగ్నిదేవుడు వానిని మోసపుచ్చి సీత స్థానములో వేదవతిని సృష్టించి సీతను అగ్నిదేవుడు భద్రపరిచినాడు. మాయా సీతను రావణుడు ఎత్తుకొని పోయెను. రావణుని సంహరించి సీతను అగ్నిప్రవేశము చేయించి తిని. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఇరువురి సీతలను నాకు చూపి జరిగిన విషయము తెలిపి వేదవతిని వివాహమాడవలెను అని అగ్నిదేవునితో కూడా సీతయు కోరెను. అందులకు నేను రామ అవతారంలో ఏకపత్ని వ్రతుడను కావున కలియుగములో వేదవతి ఆకాశరాజు పుత్రికయై పద్మావతి అను పేర జన్మించగలదు. నేను అప్పుడు నిన్ను వివాహమాడగలనని మెప్పించి తిని. ఆ వేదవతియే ఈ పద్మావతి. ఆనాడు వేదవతికి ఇచ్చిన మాట నేడు చెల్లించవలసి ఉన్నది అని వకుళామాతకు తెలియబరిచెను. పద్మావతీదేవి విరహవేదన. పద్మావతికి ఉద్యానవనములో వేటగాని రూపంలోనున్న పురుషుని చూసి అది మొదలు ఆమెకు అతనిపై మోహము ఎక్కువై కన్ను మూసినా కన్ను తెరచినా ఆ నవమోహనుడే కనిపించుచున్నాడు. చెలులతో చెప్పుకొనుటకు బిడియపడుచు తల్లికి చెప్పుకొన్న బికారివాని సంబంధమునకు సమ్మతించదు అనియు, తండ్రి వింటే తనకు తగిన అల్లుడు కాడని అంటాడేమోనని తన కోరిక నెరవేర్చుకునుటకై తల్లిదండ్రులకు తన మనోభావము ఒప్పించుటెట్లా అని చింతించుచు ఆహారముపై అయిష్టముతో నిద్రపోవుటలేదు, చెలులతో మాటలాడుటలేదు, అలంకరించుకొనుటలేదు. వన విహారయాత్ర మానుకున్నది. విరహవేదన భరించలేక మ్రగ్గుచున్నది. జ్వరము చేత శరీరమంతా మండుచున్నది. కన్నులు మూసుకొని పిచ్చిగా కలవరించుచున్నది. ఆకాశరాజు ధరణీదేవి పుత్రిక వ్యాధికి అంతుచిక్కనందువల్ల ఆందోళన పడుచున్నారు. రాజవైద్యులను భూతవైద్యులను రప్పించి మందులు ఇప్పించెను. మంత్రాలు వేయించి యంత్రములు కట్టించెను. ఎన్ని చేసినను వ్యర్థమే అగుచుండెను. మనోవ్యాధికి మందు లేదు కదా. ఆకాశరాజు దేవాలయములలో పద్మావతి పేర అభిషేకాలు చేయించెను. ఎంతమంది ఎన్ని విధములు చేసినా పద్మావతి ఆరోగ్యము కుదుటపడలేదు. రోజు రోజుకు ఎక్కువగుచున్నదే గాని తగ్గుటలేదు. శ్రీనివాసుడు ఎరుకల సాని సింగివేషము ధరించి పద్మావతికి సోది చెప్పుట. శ్రీనివాసునకు ఆ రాత్రి అంతయు నిద్ర రాకపోవడమేగాక కన్ను మూసినా తెరచినా ఉద్యానవనములో సంఘటన కనిపించసాగెను.
బోయవాని వేషములోనున్న నన్ను పద్మావతి గుర్తించలేదు. నిజరూపము చూపియుండిన పద్మావతి వివాహంనకు అంగీకరించి ఉండును. ఎంత పొరపాటు చేసితన ఇప్పుడు వగచిన లాభమేమున్నది అని ఆ రాత్రి అంతయు తలపోయచు కాలము గడుపుచున్నంతలో తెల్లవారెను. వకుళాదేవి శ్రీనివాసుని అవస్థ చూడలేక ఇట్లనెను, నాయనా, నీవు దిగులు చెందవలదు. నేను ఆకాశరాజు వద్దకు వెళ్ళి నీ పెండ్లికి రాయభారము జరిపి నా శక్తి వంచన లేకుండా ప్రయత్నించి వస్తాను, అధైర్యపడకుము అని చెప్పి నారాయణపురమునకు బయలుదేరి వెళ్ళెను. నా తల్లి మాటకు వారు సమ్మతింతురో లేదో అని శ్రీనివాసుడు ఒక ఉపాయము పన్నినాడు. ఎరుకల సాని రూపము ధరించాడు. ఎరుపు రంగు చీరగట్టి పచ్చరంగు రవిక దొడిగి ముంజేతికి ముఖమునకు ముచ్చటైన పచ్చబొట్లు, కనుబొమ్మల మధ్యన నామము, దవడ ఎందు తమ్మి, కండ్లకు కాటుక దిద్దుకొనెను. తలపైన సోదిబుట్టతో వకుళామాత కంటే ముందు నారాయణపురము చేరెను. రాజమహలు చెంతకు చేరి సోదె చెప్తానమ్మా సోదె అని వింతగా కేకవేయసాగెను. ధరణీదేవి పద్మావతి వ్యాధిని తెలుసుకొనుటకై ఎరుకల సానిని పిలిచి సోది చెప్పమని కోరెను. ఎరుకల సాని తన సంకనున్న బుట్టను క్రింద నుంచి కూర్చునగా ధరణీదేవి తన కుమార్తె అయిన పద్మావతిని పిలిపించి ఈమెకి సోది చెప్పుమని కోరగా, ఎరుకల సాని ఉన్నది ఉన్నట్లు చెబుతాను, నాకు మంచి బహుమతులు ఇవ్వవలేను తల్లి, నా బుడతకు అంగీలిప్పించమని కోరెను. చెలికత్తెలు పద్మావతి మనస్సులో ఉన్నది చెప్పిన మారాణి నీకు మంచి బహుమతులు ఇవ్వగలరనగా ఎరుకల సాని రూపంలో ఉన్న శ్రీనివాసుడు బుట్ట ముందు పద్మావతిని కూర్చుండబెట్టి చేతిలో మంచి ముత్యాలు పోయించెను. గద్దె పలకపై పసుపు కుంకుమను పెట్టింది. దేవతలను కొలచి మూల దేవతలకు మొక్కులు మొక్కి సోది ప్రారంభము చేసెను. ఎరుకల సాని దేవీ బొమ్మనకు నమస్కరించి ముందుగా వినాయకునకు, వీరభద్రునకు, కుమారస్వామికి, విశ్వేశ్వరునికి, లక్ష్మి, సరస్వతి, పార్వతీదేవిని, త్రిమూర్తులను, అష్టదిక్పాలకులను, మధుర మీనాక్షి, కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి, కనకదుర్గ సర్వదేవతలకు పూజలు సలిపి, దేవతల్లారా, మీరు మా పూజలు అందుకొని మనస్సులోని కోరికలు చెప్పండి తల్లి అని పూజలు సలిపి ప్రార్థించి పద్మావతి చేతిలో బెత్తము పెట్టి, దేవతలు నన్ను ఆవహించినారు, విశదముగా చెప్పుచున్నారు, వినవే తల్లి. నీ మనస్సున ఒక చింత కలిగి ఉన్నది, అది మంచిదా లేక చెడ్డదా చెప్పమంటావు అని. మేలే కాని కీడు కాదు, అదృష్టమంటే నీదే తల్లి. నల్లనయ్యకు కోరినావు, ఉద్యానవనములో మాటలాడి నీకు మనసిచ్చి వెళ్ళినాడు. నీ చేతిలో కళ్యాణరేఖ ప్రకాశించుచున్నది. కక్కు వచ్చినా కళ్యాణము వచ్చినా ఆగదే తల్లి. ఆ వరుడు లభించునో లేదో అని విచారపడుచున్నావు. ఇటు బుట్టలో చూడవే తల్లి అని చెప్పగా పద్మావతి బుట్టలో చూచినది. ఉద్యానవనములో చూసిన శ్రీనివాసుడు ప్రత్యక్షముగా కనిపించగా సిగ్గుతో తల వంచుకొని మౌనము వహించినది. ముక్కోటి దేవతలు అడ్డు తగిలిన నీ పెండ్లిని ఆపలేరనగా సిగ్గుతో లేచి లోనికి వెళ్ళిపోయెను. ధరణీదేవి ఆశ్చర్యపడి ఇది అన్నీయు నిజమేనా అని అడగడం ఎందులకు తల్లి, పువ్వులో పుట్టిన నీ బిడ్డనే అడగవమ్మా అని బహుమానములు అందుకొని వెళ్ళిపోయెను. శ్రీనివాసుని గురించి ఆకాశరాజుకు ధరణీదేవి విమర్శించుట. ఎరుకల సాని సోది విన్న తరువాత పద్మావతి ఆనందమునకు అంతు లేకుండా పోయింది. ధరణీదేవి విచారముతో ఆకాశరాజును సమీపించి, నాథా, మన పద్మావతి సుకుమారి అని నీకు తెలియను కదా, అట్టి నా ముద్దుల బిడ్డను వనములో నివసించు నిరుపేదకిచ్చి వివాహము చేయుటకు నా మనసు అంగీకరించుటలేదు అనెను. ఆమె మాటలకు విన్న ఆకాశరాజు, దేవి నారద మహర్షి వాక్యములు వ్యర్థము కాదు, అతను చెప్పిన ప్రకారము అక్షరాల జరిగి తీరును. మన కులగురువుని రప్పించి వారితో ఆలోచించుదుమని చెప్పునంతలో పద్మావతి తల్లిదండ్రులకు నమస్కరించి, మాతాపితలారా, నేను ఉద్యానవనంలో చూసిన ఆ పురుషోత్తముని తప్ప అన్యులను వివాహమాడను. నా జీవితమును ఆ పరమపురుషునకు మొనర్చితిని. సూర్యచంద్రులు గతులు తప్పినా తప్పవచ్చు, కానీ నా నిశ్చయము మాత్రము మారదు అని చెప్పెను.
ఆకాశరాజు ధరణీదేవి పద్మావతి మాటలు విని తెల్లబోయి చేయనది లేక నీ ఇష్ట ప్రకారమే జరుగును అని పద్మావతిని ఊరడించెను. ఓం నమో భగవతే వాసుదేవాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ అండి.